చెట్టు ఉసిరికాయలు రాలిపోయాయి. వేస్ట్ గుండు గాలికి రాలిపోతున్నాయి. ఎంత కష్టపడి పెరుగుతుంటే రాలిపోతుంది. వేసుకొని రావాలి. ఇది రైట్ కాదు. చాలా విత్తనాలు పెడితే మునగ చెట్టు చిన్నది వచ్చింది. కరివేపాకు చెట్టు ఇంకా మట్టి ఉంది, దాని పని దానికి ఉంది. ఇంకా ఉసిరికాయలు బాగా పడిపోతున్నాయి. కాయలన్నీ తీపిచ్చారు. అరటి చెట్లన్నీ కొట్టేసి ఇలా వేస్తాను. అది మళ్ళీ గత్తం అయిపోతుంది. అది గత్తం అయిన తర్వాత మళ్ళీ నాకు మొక్కలకి అయిపోతుంటుంది. ఇక్కడ కూడా బోల్డ్ అని ఉన్నాయి, తీయాలి. ఓకే 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 చాలా ఉన్నాయి. పడిపోతున్నాను, వెళ్ళడానికి కష్టమవుతుంది. అనవసరం పోతాయని చెప్పేసి చేస్తున్నాను. అది చెట్టు, దీని పేరు నాకు తెలియదు. చాలా పెద్దగా అయింది. ఉన్నాయి. సూర్యుడు మొహం మీద పడుతుందండి, కష్టపడు. అదే ఏదో అరటిపళ్ళు చెట్టుని తీసుకున్నాను. నేను షింకుల్లో వాడిన 3 ఫ్లోర్లు వాటరు ఇక్కడికే పెట్టా కనెక్షను. ఇదే అలా చాలా డబ్బులు ఖర్చు అయ్యి మా వారు తిడుతుంటారు. అంటే మనం షింకులో వాడిన నీరంతలో వెళ్ళిపోయింది అనుకోండి, బాగుంటుంది కదా. అందులో బియ్యం కడుగుతాం, కాయగూరలు కడుగుతాం, అన్నీ చేస్తాం కదా. మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చి మొక్కలకి వేయడం అంటే ఇన్ని ఫ్లోర్లో కష్టం. అక్కడి నుంచి ప్రతి ఫ్లోర్లో ఉంది ఇక్కడికే బాగుంటుంది. అందుకే బాగుతాయి అరటి చెట్లు కానీ చాలా టేస్ట్గా ఉంటాయి.
యాక్చువల్గా మొన్న 2 చెట్లు పడిపోయావే, అది ఏమైందో తెలియదు, పండిపోయి పడిపోయాయి. ఈసారి 2 గెలలు వేస్ట్ అయిపోయి, ఇంకా ఇంకో గెల ఉంది. ఇంకో గెల ఉంది. ఈ మనీ ప్లాంట్ ఇలా వచ్చింది. ఈ వచ్చాము ఇలా కిటికీకి పెట్టాను, ఇలా అందంగా ఉంటుందని. ఏదో ఒకటి చేస్తుంటాను. ఇదిగా పైది మునగ చెట్టు కూడా 4 ఫ్లోర్ల హైట్ లేచింది. కొట్టేస్తుంటే అవుతుంటుంది. ఓకే, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.